కథ ఆత్మగౌరవం. రచన జి. పద్మావతి. 1 కిలో బాసుంది, హాఫ్ కిలో కోటయ్య కాజాలు ప్యాక్ చేయండి సార్ ఆర్డర్ చేసి పర్సు పట్టుకొని నించున్నాడు భరత్. ప్యాక్ చేసినవి కవర్లో పెట్టుకుని బిల్ పే చేసి బైక్ స్టార్ట్ చేసుకుని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు. అమ్మకి శుభవార్త చెప్పాలి. ఫోన్ చేసి చెబుదామంటే నువ్వెక్కడున్నావని అడుగుతుంది. చెబితే నువ్వున్న చోటు నుండి ఇంటికి రావడానికి 30 నిమిషాలు పడుతుంది. ఫోన్ చేసిన 10 నిమిషాల్లో ఇంటికి వచ్చేసావంటే ఎంత వేగంగా వచ్చావో నాకు తెలుస్తుంది. మరీ అంత వేగంగా బైక్ నడపకూడదురా కన్నా, యూనివర్సిటీకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామని కొన్నానంటూ కాలము, వేగము, లెక్కల క్లాస్ తీసుకుంటుంది. అయినా చెప్పిన వెంటనే అమ్మ మొహంలో ఆనందం చూడాలి. అందుకే కదా విషయం తెలియకుండా దాచిపెట్టి ఫైనల్ స్టేజ్కి వచ్చాక చెప్పేది. కానీ ఏమిటో వారం నుండి చాలా మూడీగా ఉంటుంది. ఏమిటంటే చెప్పదు. ఆరోగ్యం బాగాలేదా, హాస్పిటల్కి వెళ్దామా అంటే నాకేం దివ్యంగా ఉన్నానని తప్పించుకుని మాట్లాడుతుంది. రకరకాల ఆలోచనలతో ఇల్లు చేరాడు. బైక్ లాక్ చేసి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు భరత్. వీధి గదిలో 4 కుర్చీలు, మధ్యలో చిన్న బల్ల, పైన 2 పుస్తకాలు, ఒక పక్కగా గోడకి బ్లాక్ బోర్డు, మరో పక్క కప్బోర్డులో బోలెడని పుస్తకాలు. దాటాక రెండో గదిలో 2 మంచాలు, మూలగా ఒక ఫ్రిడ్జ్, దానిపైన భరత్ ఫోటో, ఒక ఫ్లవర్ వాస్, చివరగా వంటగది. మధ్యతరగతి ఇల్లులా సింపుల్గా అందంగా సర్ది ఉంది. తల్లిని వెతుక్కుంటూ వంటగది దాటి పెరట్లకు వెళ్ళబోయాడు. చిన్న బుట్టతో పూలు తెచ్చుకుంటూ ఎదురు వచ్చింది మాలతి. అమ్మ, ఎంతసేపు నీకోసం వెతకని చెప్పు. స్వీట్స్ తెచ్చాను, నీకు శుభవార్త చెప్పాలి, ఇలా కూర్చో అన్నాడు భరత్ అక్కడే ఉన్న చైర్ లాగుతూ. ఏం మాట్లాడకుండా దేవుడి ఫోటోల దగ్గరకు పీట వేసుకుని కూర్చుని పూజ మొదలుపెట్టింది మాలతి. ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడి నుండి వెళ్ళలేక స్టవ్ మీద కాగుతున్న పాలతో కాఫీ కలిపాడు. కప్పులో పోసి దగ్గరగా వెళ్ళి కూర్చున్నాడు. అమ్మ, అన్నీ ఫైనల్ అయిపోయాయి. వారం రోజుల్లో నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. మనకి మంచి క్వార్టర్ ఇస్తారు, పర్సనల్ కారు ఇస్తారు. 2 ఏళ్ళు జరిగిపోతే ఇంకా బాగుంటుంది. నువ్వు జాబ్ మానేసి నాతో ఉండవచ్చు. అందుకే నీకు ఇష్టమైన స్వీట్స్ కూడా తెచ్చానంటూ కాఫీ కప్పు దగ్గర పెట్టాడు. అతనికి ఏం సమాధానం చెప్పకుండా గిన్నెలు సర్దుకుంటూ హడావిడిగా తిరిగేస్తుంది మాలతి. పింక్ కలర్ కాటన్ శారీతో చిన్న ముడి పెట్టుకుని మెడలో 2 పేటల గొలుసు, నల్లపూసల చైను, 46 ఏళ్ల వయసులో సమానమైన ఎత్తు లావుతో ఎంతో హుందాగా ఉండే మాలతిని చూస్తే ఎవరికైనా నమస్కరించాలనిపిస్తుంది. టీచర్ వృత్తికే హుందాతనం తెచ్చినట్లుంటుంది మాట్లాడమ్మా, వారం నుండి ఏమడిగినా సమాధానం చెప్పవు. ప్రతిదీ నాకు చేసి పెడుతున్నావు, కానీ నేనేమన్నా చేస్తే ఇష్టపడలేదు. కాఫీ తాగనే లేదు. నువ్వు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటావు. విసుగొస్తుంది. 100 ప్రశ్నలు వేస్తే ఒక్క సమాధానం చెబుతున్నావు. ఏమిటో ఎందుకు నాకే అర్థం కావడం లేదు. నేనేం తప్పు చేశాను? నిన్నేమైనా మనసు నొప్పించేలా మాట్లాడానా? ఈ మౌనవ్రతం ఏమిటి? దేనికి? కాస్త గట్టిగానే అడిగాడు భరత్. కొడుక్కి సమాధానం చెప్పకుండా వంటింట్లో హడావుడిగా తిరిగేస్తుంది మాలతి. అమ్మ, నిన్నే అడిగేది. శుభవార్త ఏమిటో కూడా అడగలేదు. నీకు సర్ప్రైజ్ చేద్దామని ఇప్పటిదాకా ఏం చెప్పలేదు. వారం నుండి ఇంటికి రావాలంటేనే భయమేస్తుంది. నీకు తెలియడం లేదా ఏం చేస్తున్నావు? చాలాసేపటికి కాస్త సీరియస్గా అడిగింది మాలతి. ఏం చేస్తున్నాను? అంతా నీ ఇష్టంగానే నడుచుకుంటున్నాను. ఏ చెడ్డ అలవాట్లు లేవు. ఎప్పుడు కాలేజీలో మంచి ర్యాంక్ వస్తుంది. ప్రేమాదోమ అంటూ సమయం వృధా చేయట్లేదు. మరో 6 నెలలు ఆగితే ఎంటెక్ అయిపోతుంది. ఆ ఖర్చు తగ్గుతుంది. విలాసాలకు నేను డబ్బు ఖర్చు చేయడం లేదు. ఈరోజే స్వీట్స్ కొన్నాను. నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశావు. నా అభిమానాన్ని చంపేశావు. భరించలేకపోతున్నాను రా, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఆవేశంగా, ఉక్రోషంగా అంటూనే స్పీడ్గా పెరటి తలుపు దడాన వేసేసి పర్సు తీసుకుని వీధిలోకి వెళ్ళి వస్తున్న ఆటో ఆపి ఎక్కేసింది మాలతి. అమ్మ కళ్ళు తుడుచుకోవడం భరత్ కంటపడింది. అమ్మ, స్కూల్ దగ్గర దింపుతానుండు అంటూ వచ్చి భరత్ పిలుపు అమ్మకి వినబడలేదు. పూర్ణకుంభం బద్దలైనట్లుంది పరిస్థితి. మనసులో ఎవరో నిప్పు రగిల్చినట్టు మండిపోతుంది. దుఃఖం ఆపుకోలేక, బయటికి చెప్పుకోలేక మనసులోనే వెక్కి వెక్కి ఏడుస్తుంది మాలతి. ఆటోలో కూర్చుందన్న మాటే గానీ అడ్రస్ ఏం చెప్పిందో, ఎటువైపు వెళ్తున్నాడో కూడా పట్టించుకోలేదు. 4-5 రోజుల క్రితం జరిగిన సంఘటన ఆమెను పట్టి కుదిపేస్తుంది. ఎప్పట్లాగే 9 గంటలకల్లా స్కూల్కి వెళ్ళి క్లాస్ రూమ్ వెళ్తున్నప్పుడు హాయా వచ్చి చెప్పింది ఎవరో మీకోసం వచ్చారని. ప్రిన్సిపాల్ పర్మిషన్ తీసుకుని వెళ్ళేసరికి ఎదురుగా భర్త రాజారావు గుర్తుపట్టలేనంతగా వీల్ చైర్లో ఉన్నాడు. కూడా అసిస్టెంట్, ఆయన తరపు బంధువులు 3. అతన్ని చూసినా జాలి కలగలేదు. ఎందరో ఆడవాళ్ళ ఉసురు పోసుకుని ఆఖరికి కదలలేకుండా అయిపోయాడనిపించింది. ఏమిటి ఈ విషయం? ఎంతమంది వచ్చారు? ముభావంగా అడిగింది మాలతి అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది. మాలతి, నువ్వేం మారలేదు. అదే అందం. కాదంటే ఇప్పుడు నీ మొహంలో ధైర్యం, టీవీ, ఆత్మవిశ్వాసం కనబడుతున్నాయి అన్నాడు రాజారావు. ఇలాంటి కబుర్లు చెప్పి బయట వాళ్ళని నమ్మించవచ్చు, నన్ను కాదు అనుకుంది మనసులో. ఇద్దరినీ కలిసి ఉండమని, అది భరత్కు ఉపయోగపడుతుందని అందరూ ఆమెకు నచ్చజెప్పారు. రాజారావు కూడా అదే అభిప్రాయం చెప్పాడు. నాకు ఈ జీవితం చాలా బాగుంది. కొత్త బంధాలు నాకు అవసరం లేదు. ఎంత చదివించినా ఈ రోజుల్లో జాబ్ రావడం కష్టం. మా డిపార్ట్మెంట్లో తండ్రి సిక్ అయితే పిల్లలకి ఇస్తారు. పైగా నాకు స్టేట్ లెవెల్లో
తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాడి భవిష్యత్తు బాగుంటుంది. ఎమోషనల్ బ్లాక్మెయిల్ మొదలుపెట్టాడు రాజారావు. మంచిది. రాకపోతే నాలా ట్యూషన్లు చెప్పుకుంటాడు, చిన్న జాబ్ చేసుకుంటాడు. వాడి భవిష్యత్తు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? నేను వాడితో మాట్లాడతాను, తప్పకుండా ఒప్పుకుంటాడు. నెవ్వర్. ఆత్మాభిమానాన్ని వాడికి ఒగ్గుపాలతో నేర్పాను. అసలు మీతో మాట్లాడాడు అంటూ చెప్పి ఇంకేం మాట్లాడకుండా బయటకు వచ్చేసింది. విషయం అందరికీ తెలిసిపోయింది, భరత్కి తప్ప. కానీ భరత్ చూస్తే అతని చేతుల్లోకి వెళ్ళిపోతున్నాడు బాధపడుతూ అనుకుంది. కాస్త దూరం వెళ్ళాక మాధవి వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పింది ఆటో అతనికి. శాంతానికి ప్రతిరూపంలో ఉండే తల్లికి అంత కోపం ఎందుకు వచ్చిందో కొద్దిగా అర్థం అవుతున్నా ఆ విషయంలో అతనికి క్లారిటీ రావడం లేదు. ఆమె శాంతం వెనుక ఇంత బడబాగ్ని ఉందా? అమ్మ అలా బాధపడుతుంటే చాలా కష్టంగా ఉంది. స్కూల్కైనా వెళ్దాం అనుకుంటూ ఇల్లు లాక్ చేసి బయటకు వచ్చాడు భరత్. ఎదురుగా పక్కింటి ఆయన వచ్చారు. నీకు ఉద్యోగం వచ్చిందటగా? పోనీలే, మాలతమ్మ కష్టాలు కొంతవరకు తీరిపోయాయి. 25 ఏళ్ళ నుండి చూస్తున్నాను. అల్పెరగని శ్రమికురాలు మీ అమ్మ. భరత్ భుజం మీద తట్టి అన్నారాయన. ఆ విషయం అమ్మకు అర్థం కావడం లేదు. మసలోనే విసుక్కుంటూ మాతో పనిచేస్తున్న స్కూల్కి వెళ్ళాడు. ఎవరితోనో లీవ్ లెటర్ పంపారు భరత్. బై కంగ్రాట్స్, జాబు వస్తుందట కదా, పీజీఐకి వెళ్ళలేకపోయావా? ప్రిన్సిపాల్ అన్నారు భరత్తో. ఆలోచిస్తాను సార్, మంచి ఉద్యోగం కదా, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను అన్నాడు భరత్. ఆయన దగ్గర సెలవు తీసుకొని బయటకు వచ్చి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్. షిట్. కాల్ నేలకేసి కొట్టుకున్నాడు భరత్. ఊళ్ళోనే ఉన్న తాతగారింటికి వెళ్ళాడు. తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కంగారు పడతారని చూడ్డానికి వచ్చాను అన్నాడు. తాతయ్యను తన ఉద్యోగం గురించి మీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. కష్టకాలంలో మీ అమ్మకి ఎవ్వరూ తోడుగా లేవురా. ఇప్పుడు సలహా ఇవ్వడానికి మేము సరిపోం. అయినా అమ్మకి నచ్చినట్లు చెయ్యి. కొంతవరకు అతని బాధ తగ్గినట్టు అనిపించింది ఆయన మాటలతో. అందరూ అయిపోయారు. ఇంకా మాధవి పిన్ని వాళ్ళ ఇల్లు ఉంది. తప్పకుండా అక్కడే ఉండి ఉంటుంది. ఇద్దరూ చిన్నతనం నుంచి ఫ్రెండ్స్ కదా, బాధను షేర్ చేసుకోవడానికి వెళ్ళుంటుంది. ఆలోచన రావడమే స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు భరత్. పిన్ని అమ్మ వచ్చిందా? బండి మీద నుండి దిక్కుండానే ఎదురు ఉన్న మాధవిని అడిగాడు. లేదురా, రాలేదు. వచ్చినా నీకు చెప్పను. ఏమైంది మీ అందరికీ? నాతో ఆడుకుంటున్నారు ఉక్రోషంగా అన్నాడు. నువ్వే మనసులతో ఆడుకుంటున్నావు అంది ముక్తసరిగా సోఫాలో కూర్చుంటూ. అసహనంగా అనిపించింది అతనికి. బైక్ కీసి విసిరేసి 2 చేతుల్లో తలపెట్టుకొని సోఫాలో ఒక పక్కన కూర్చుండిపోయాడు. ఇంత మొండితనం కోపం ఉండబట్టే నాన్నకి దూరంగా ఉండిపోయింది. వారం రోజులు నేను నరకం చూపిస్తుంది కోపంగా అన్నాడు భరత్. విషయం ఏమిటో డైరెక్ట్గా చెప్పకుండా చంపుతుంది. చిన్నపిల్లాడివి అయ్యి ఉంటే లాగి ఒక్కటి కొట్టేదాన్ని తెలుసా? 4 రోజులు మాట్లాడకపోతే అంత బాధపడిపోతున్నావు. కుటుంబం మొత్తం వెలేసినట్లు ఒంటరిదాన్ని చేసి కొన్నేళ్లు వదిలేశారు. అయినా ఎవరి సహాయం లేకుండా ఒక పక్క అవమానాలు భరిస్తూ కష్టపడి నిన్ను పెంచి చదివిస్తే ఆఖరికి మీ నాన్న వేసిన ఎంగిలి మెతుకులకి ఆశపడుతున్నావు. మీ అమ్మ కష్టం నీటిపాలు చేసేసావు. ఆమెకి ఆత్మాభిమానం ఉండదా? కోపం రాదా? అతను పరాయివాడు కాదు కదా, సూటిగా అడిగాడు భరత్ ఆమెను. అతను పరాయివాడే ఖచ్చితంగా. ఎందుకంటే తండ్రి అంటే రక్షణ, బాధ్యత, దిక్సూచి, పిల్లల జీవితానికి మార్గదర్శి. పిల్లల్ని తీర్చిదిద్దడంలో అతనికి ఎక్కువ బాధ్యత ఉంది. మీ నాన్న అవన్నీ చేశాడా అంది మాధవి. మరి ఇంటి పేరు వాళ్ళదే కదా, తండ్రి కాకుండా ఉంటాడా? ఒరేయ్, నేను అధికారికంగా అగ్నిసాక్షిగా అతన్ని పెళ్ళాడాను కాబట్టి ఇంటి పేరు మారింది. బాధ్యతలన్నీ నేను మోసాను. నువ్వు తండ్రి ఉద్యోగానికి ఆశపడ్డప్పుడే నన్ను సగం చంపేశావు. ఇన్నాళ్ళు నేను నేర్పిన చదువు నీకు ఆ మాత్రం ఉద్యోగం తెచ్చివ్వలేదా? బ్రతుకు తెరువు చూపించలేదా? ఏ చదువు నీడ తోడు లేని రోజుల్లోనే నేను నిలబడి బతికాను, నిన్ను పెంచాను. ఈరోజు నా కష్టం అంతా నీటిపాలు చేసేసావు. అతని సహాయం లేకుండా నువ్వు బతకలేవా? సూటిగా అడిగింది మాలతి. లోపల నుండి చర్చరా వచ్చింది. హాల్లో ఉన్న కొడుకు మాటలు వినపడడంతో ఏడ్చి ఏడ్చి ఊపిపోయిన కళ్ళు, ఉదయం నుండి ఏమీ తినక నీరసించిపోయిన తల్లిని చూసి భర్త తట్టుకోలేకపోయాడు. అమ్మ, నేను చెప్పేది వినమ్మా అంటూ దగ్గరకు వెళ్ళబోయాడు. అతను చేయి పట్టుకుని ఆపేసింది మాధవి. నువ్వు వెళ్ళి టిఫిన్ తిని రెస్ట్ తీసుకో మాలతి, నేను వాడు మాట్లాడుకుంటాం అంది. మాధవి మాటలు తీసేయలేక రూమ్లోకి వెళ్ళిపోయింది మాలతి విసురుగా. సరే భరత్, నువ్వు చెప్పేది నేను వింటాను, కానీ నేను చెప్పేది మొత్తం నువ్వు వినాలి. తర్వాత ఏం చేయాలనిపిస్తే అది చెయ్యండి మాధవి. మాలతికి బీపీ టాబ్లెట్ ఇచ్చి టిఫిన్ పెట్టాను. ఇక నిద్రపోతుందిలే, కాసేపు మనం బయట లాన్లో కూర్చుందాం అంది. ఆకలేస్తుంది పిన్ని, ఉదయం నుంచి అమ్మ వేటలో ఏం తినలేదు. ముందు స్వీట్ తిందామని కనీసం నీళ్లు కూడా తాగలేదు అంటున్న భరత్ భుజం మీద కొట్టి లోపలికి వెళ్ళి టిఫిన్ టీ తెచ్చింది మాధవి. ఆత్రంగా తింటున్న భరతను చూసి పిచ్చివేద్దాం అనుకుంది మనసులో. నాకు తెలిసి 25 ఏళ్ల క్రితం ఒక బ్రహ్మ రాక్షసి ఉండేదిరా. మధ్యతరగతిలో మరీ జడలు విప్పుకొని నాట్యం చేస్తుండేది. ఇప్పుడు బ్రతికే ఉందనుకో. టీ తాగుతూ అర్థం కానట్లు చూస్తున్న భరతను చూసి నవ్వింది మాధవి. ఇదేం జానపద కథ కాదు, అర్థమయ్యేలా చెప్తాను.
ఈ రోజుల్లో ఆడపిల్లలు బాగా చదివి సంపాదించి సొంత నిర్ణయాలు తీసుకునేలా ఎదిగారు కాబట్టి కొంచెం తగ్గుముఖం పట్టినట్టుంది. కానీ బ్రహ్మరాక్షసి ఇంకా అక్కడక్కడ జడలు విప్పుతూనే ఉంది. కానీ మాలతి, నేను ఇంకా చాలామంది 15 ఏళ్ల వయసులో ఉండగా ఆ రాక్షసి మరీ పాతుకుపోయి వికృత రూపంలో ఉండేది. దాని పేరు వరకట్నం. అదిస్తేనే పెళ్ళయ్యేది. మీ తాతయ్య చిరుద్యోగి, నలుగురు ఆడపిల్లలు, వాళ్ళలో మాలతి పెద్దది. 10వ తరగతి చదువుతుండగానే పెళ్లి చేయాలని సంబంధాలు చూసేశారు. నేను చదువుకుంటాను, పెళ్లి వద్దు అంది మాలతి. అంటే నీ వెనకాల ముగ్గురు ఉన్నారు, ఎప్పటికీ బాధ్యతలు తీరుతాయి అని చెప్పి పెళ్లికి ఒప్పించారు. మీ నాన్న తరపు వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. వాళ్ళు మనుషులే, డబ్బు అనే బ్యాటరీతో నడిచే మరబొమ్మలు. పిల్ల బాగుంది, కట్నం మాట్లాడుకుంటూ పెళ్లి జరిపిచ్చేస్తాం అన్నారు. బేరాలు జరిగాయి. మీ తాతయ్య అంత ఇవ్వలేనన్నాడు. అమ్మాయి పెళ్లి అయిపోయిందనుకుంది మాలతి. వారం గడిచింది. గండం గట్టెక్కిందనుకున్నాం. చిదిమి దీపం పెట్టుకోవచ్చురా, ఆ పిల్ల అంత బాగుంది, పని కూడా బాగా చేస్తుందిట. ఓ 10,000 తగ్గించుకుందాం కొడుకుతో అంది పెళ్లి కొడుకు తల్లి. మళ్ళీ కబురు పంపారు. పిల్ల బాగుంది కాబట్టి కాస్త తగ్గించాం అన్నారుట. మాలతి తండ్రి వెనకాడిన చుట్టుపక్కల బంధువులు మంచి ఉద్యోగం, పిల్ల ఊళ్ళో ఉంటుంది, కోరి వచ్చిన సంబంధం కాదనుకొని నచ్చజెప్పి సగం డబ్బుకి పెళ్లికి ముందు సగం తర్వాత ఇచ్చేటట్టు కాంట్రాక్టు ఒప్పందం కుదిరింది. అలాగా నమ్మకం, మనసు, ప్రేమ ఇవేం కాకుండా కాంట్రాక్టు పద్ధతిలో మీ అమ్మ పెళ్ళయింది. చదువు ఆగిపోయింది. నేను మాత్రం కాలేజీలో చేరాను. అత్తారింటికి వెళ్ళిన మాలతికి కొన్ని రోజులు బాగానే ఉంది. అప్పుడు మాలతికి 16 సంవత్సరాలు మాత్రమే. ఏదో పండగనేవారు, పుట్టింటికి పంపేవారు, కానుకలు లాంఛనాలు తెమ్మనేవారు. అప్పు చేసి పెట్టేవాడు మీ తాతయ్య. ఏడాది గడిచింది. కాంట్రాక్ట్ మాట్లాడుకున్నట్టు మిగిలిన సొమ్ము తెమ్మని మాలతిని పుట్టింటికి పంపారు వాళ్ళు. ఒక 2 నెలల్లో ఆగమని చెప్పమ్మా, సర్దుబాటు చేస్తాను అన్నారు మీ తాతయ్య. తీసుకెళ్లి అత్తారింట్లో దింపారు. ఎన్నాళ్ళు ఆగాలి? ఎన్ని మంచి సంబంధాలు వచ్చాయి. పిల్ల బాగుంది, సాంప్రదాయ కుటుంబం కదా అని డబ్బుకు ఆశపడకుండా నిన్ను నా కొడుక్కి చేసుకున్నాం. ఈ ఆస్తి రేపు వాడికి ప్రమోషన్ వస్తే ఆ రాజభోగం మేము అనుభవిస్తామా? తిప్పి పంపారు అత్తవాళ్ళు మాలతిని. నీకసలు కాపురం చేయడం వచ్చా? ఇలా పెళ్లి చేసుకుని అలా విదేశాలకు వెళుతున్నారు. భర్తతో వేరు కాపురం పెడుతున్నారు. భర్తను దారిలోకి తెచ్చుకోలేకపోతున్నావు. ఎలా బతుకుతావు? ఇలా గోడ కొట్టిన బంతిలా తిరిగి వస్తావు. నిన్ను చూస్తే నీ వెనకాల పుట్టిన వాళ్ళ గతేమిటి? విసురుగా, కోపంగా అంది మాలతి తల్లి, సాక్షాత్తు మీ అమ్మమ్మ. ఏది ఏమైనా ఇంక నీకు అత్తిల్లే దారి. వెళ్ళి కాస్త దెబ్బలాడి బ్రతకటం నేర్చుకో అంటూ తిప్పి పంపారు. చావైనా బ్రతికైనా అత్తారిల్లే అని చెప్పి పెద్దలతో మాట్లాడించి వెళ్ళిపోయారు. వీళ్ళ హడావుడిలో నువ్వు మాలతి కడుపులో పెరుగుతున్నావన్న విషయం ఎవరికీ పట్టలేదు. రాబోయే ఖర్చులు తచ్చుకొని ఊరు వదిలి ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరే కాపురం వెళ్ళాడు మీ తాతయ్య. మీ నాన్నే నిన్ను వదిలించుకున్నాడు, మాకేం అవసరం అంటూ దాన్ని చాలా బాధపెట్టారు. నువ్వు పుట్టినప్పుడు చూడ్డానికి మీ అమ్మమ్మ, తాతయ్య హాస్పిటల్కి వచ్చారని తెలిసి వాళ్ళు ఇంకా పట్టించుకునే లేదు. పెద్ద మనుషులు, పంచాయతీ అంతా కలిసి చుట్టుపక్కల వాళ్ళు అడిగేసరికి భయపడి ఆదరించారు. కానీ మీ నాన్న మాలతితో ఉండేవాడు కాదు. మీ గొడవ మీది, మా గొడవ నాది అన్నట్టు ట్రాన్స్ఫర్ల మీద ఊరు తిరుగుతూ ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ ఓ కాపురం పెట్టేశాడు. కానీ ఎవరిని పెళ్లి చేసుకోలేదు. మీ అమ్మకు భయపడి కాదు, బాధ్యతలు ఇష్టం లేక. భర్తతో చాలాసార్లు మాట్లాడడానికి ప్రయత్నించింది మాలతి. నాకు సంబంధం లేదన్నట్టు ఉండేవాడట. మళ్ళీ ఏదో కారణం చెప్పి బయటికి పంపడానికి ప్రయత్నిస్తుంటే మాలతి మొట్టమొదటిసారిగా ఆలోచించింది. నేనేమన్నా బొమ్మనా? ఇదేమన్నా బొమ్మల పెళ్ళే? విలువ లేని చోట ఉండడం ఎందుకు? ఉనికే ప్రశ్నార్థకమైనప్పుడు ఆ ఇంట్లో ఉండడం ఎందుకు అని తనకు తానే ప్రశ్నించుకొని, ఏడాది వయసు కూడా లేని నిన్ను తీసుకుని ఒకరోజు సాయంత్రం మా ఇంటికి వచ్చేసింది. మా నాన్న వాళ్ళ నాన్న కజిన్సే. నీకు తెలుసు కదా, అంతకు మించి మేం ప్రాణ స్నేహితులం. నాకు దారి చూపించండి, ఎన్నాళ్ళెలా ఉండగలను అని అడిగింది నాన్నను. తనకున్న కొద్దిపాటి చదువుతో ఒక స్కూల్లో పనిచేస్తూ పై చదువులు చదివి విద్యాధికురాలై కొన్ని వందల మందికి పాఠాలు చెబుతుంది. ఈ ఊళ్ళో ఫలానా వీధి అని చెప్పే బదులు లెక్కల టీచర్ గారి వీధి అని ఎవరిని అడిగినా తెలిసే రీతిలో ఎదిగింది. 25 ఏళ్ల నుండి అదే ఇల్లు, అదే వీధి, అదే దినచర్య. నీకు అన్ని కోర్సులు చెప్పించింది. కాలేజీ దూరమని బండి కూడా కొనిపెట్టింది. అంత చదువు చదివి సొంత జాబ్ సంపాదించే ధైర్యం లేదురా నీకు? చేత్కరించబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకుంటా అంటావు. అదే అమ్మకు అవమానం కదా? రేపు మీ నాన్న తన వల్లే వాడికి ఉద్యోగం వచ్చిందంటాడు. ఇప్పుడు చెప్పు, మీ అమ్మ బాధలో అర్థం ఉందా లేదా? భరత్ నేలవైపు చూస్తూ ఉండిపోయాడు. ఎలా రియాక్ట్ అవ్వాలో అతనికి అర్థం కావట్లేదు. ఇవన్నీ అమ్మ ఎలాగో చెప్పదు. కనీసం మీలో ఎవరూ ఎందుకు చెప్పలేదు? అక్షరం కూడా తీసుకుని అడిగాడు భరత్ మాధవిని. బాధతో అతని గొంతు పూడుకుపోయింది. అదే మాలతి గొప్పతనం. చిన్నప్పుడే నీలో విషబీజాలు నాటకూడదని అనుకునేది.
అందుకే ఇద్దరి అభిప్రాయాలు కుదరక కలవక దూరంగా ఉన్నారని నీతో చెప్పించింది. సారీ పిన్ని, ఇందాక చాలా రూడ్గా మాట్లాడాను అన్నాడు. సరే, మా పిల్లలు మా ఆయన వచ్చే వేళయింది. వంట చేయాలి, సాయం చేసి పెట్టు, నువ్వు తిని వెళ్దుగాని అంది నవ్వుతూ మాధవి. భోజనాలు అయ్యాక అమ్మని తీసుకెళ్తాను. వద్దులేరా, విశ్రాంతి తీసుకొని ఏకాంతంగా వదిలేద్దాం అంటూ కూరలు తీసిచ్చింది భరత్కి. కబుర్లు చెప్పుకుంటూ పని పూర్తయ్యాక తల్లిని ఒకసారి చూసి నిద్రపోతుందని తనే బయలుదేరాడు. బండి మీద కూర్చున్నాడు కానీ అతనికి జరిగిందంతా గుర్తుకు వచ్చింది. సరిగ్గా నెల క్రితం అనుకుంటాను, ఎవరో పెళ్లికి పిలవడానికి ఇంటికొచ్చారు. ఎన్నాళ్ళిలా ఉంటావు మాలతి, ఎంతైనా రాజారావు నీ భర్త, ఏదో జరిగిపోయింది, ఇకనైనా కలిసి ఉండొచ్చు కదా. రేపు వీడికి ఎక్కడైనా ఉద్యోగం వస్తే ఒంటరిగా ఉండాలి. జీవిత చర్మాంకంలో భర్త తోడు అవసరం ఎంతైనా ఉంటుంది అన్నారు మాలతితో. భర్త తోడు, పెద్దవాళ్ల సహకారం జీవిత చర్మాంకంలోనే కాదు, ఏ వేళలో అయినా అవసరమే. పెళ్ళైన కొత్తలో మరీ అవసరం. ఏ రోజు నేను నీకున్నాను అన్న భరోసా ఆయన ఇవ్వలేదు. నాకు ఈ జీవితం ఇలాగే అలవాటయ్యింది, ఇలాగే బాగుంది. భరత్కి ఉద్యోగం వచ్చి ఎటైనా వెళ్ళినా నాకు నా స్టూడెంట్స్, పిల్లలు, స్నేహితులు, స్కూలే జీవితం. అయినా కలిసి ఉందాం అని ఆయన చెప్పాలి కానీ ఎవరైనా అంటే నేను వెళ్ళిపోతానా అని అడిగింది మాలతి వాళ్ళని. వాళ్ళు కార్డు ఇచ్చి శుభకార్యానికి తప్పకుండా రమ్మని ఆహ్వానించి వెళ్ళిపోయారు. రాజారావుకి దగ్గర బంధువులని తర్వాత తెలిసింది. అమ్మ తరపున ఆ ఫంక్షన్కి హాజరు కావడానికి తను వెళ్ళడం, అక్కడ రాజారావు అనబడే తన తండ్రిని కలవడం జరిగింది. ఆయన్ని కలిసింది మూడు సార్లు. ఆయన తల్లిదండ్రి పోయినప్పుడు, ఏదో పెద్ద ప్రమోషన్ వచ్చి పార్టీ ఇచ్చినప్పుడు. దేనికి అమ్మ రాలేదు. ఇద్దరికీ 25 ఏళ్ల దూరం. తండ్రి అని తెలిసినా మాట్లాడలేని దూరం. ఆయనే దగ్గరకు పిలిచారు. బాగా చదువుతున్న భరత్. రాజారావు అడిగిన ప్రశ్నకు వెనక్కి తిరిగి చూసిన భరత్ షాక్ అయ్యాడు. వీల్చైర్లో ఉన్నది రాజారావుని గుర్తుపట్టడానికి చాలా సమయం పట్టింది. అంతగా మారిపోయాడు. 6 అడుగుల ఎత్తు, మంచి శరీర సాష్టము, ఎత్తైన జుట్టుతో ఉందాగా ఉండే ఆయన ఇలా అయిపోయారేంటి అనుకున్నాడు. అచ్చం 25 ఏళ్ల వయసులో నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నావు నవ్వుతూ అన్నాడు రాజారావు. పరిచయాలు, షేక్ హ్యాండ్లు, నవ్వులు, వాతావరణం సందడిగా ఉంది. భరత్ని మన అల్లుడిని చేసుకుంటే బాగుంటుంది అన్నారు అక్కడున్న వాళ్ళెవరు. తర్వాత అందరూ వెళ్ళి హడావిడిలో పడిపోయారు. మాలతి ఎలా ఉంది భరత్ అడిగాడు రాజారావు. బాగుంది. నేను చాలా నిర్లక్ష్యం చేశాను మీ అమ్మని. నాకు ఆరోగ్యం సహకరించడం లేదు భరత్, చూసావుగా. పార్షియల్ పెరాలసిస్ వచ్చింది. ఎక్కువసేపు నించోలేను. అందుకే మా డిపార్ట్మెంట్లో నీకు మంచి జాబ్ వస్తుంది. తండ్రిగా నన్ను చూసుకుంటూ ఉద్యోగం చేసుకో. ఎంత చదివినా ఆ పోస్ట్కి నువ్వు రావాలంటే 10 ఏళ్ల పైనే పడుతుంది. మంచి అవకాశం. నువ్వు ఒప్పుకుంటే రేపు ఆఫీస్కి రా. ఫార్మాలిటీస్, మిగిలిన పనులు, పోస్టింగ్ అన్నీ నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వారంలో జరిగేలా చేస్తాను. నన్ను కూడా అమ్మతో పాటు చూసుకో అని అర్జించినట్లు అడిగేసరికి కాదనలేక ఆఫీస్కి వెళ్ళడం, అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి అమ్మతో దూరం పెరిగిపోయింది. ఎవరో ఫోన్ చేసి మరీ రాజారావు భరత్కు ఉద్యోగం ఇప్పించాడట కదా. దూరంగా ఉన్నా పనులు చక్కబెడుతున్నావు అన్నారట. అది నిన్ననే తెలిసింది. పాపం అమ్మ ఎంత బాధపడిందో. ఆలోచిస్తూనే ఇల్లు చేరాడు అతను. ఎదురుగా స్వీట్ ప్యాకెట్ విక్కిరిస్తున్నట్లుగా చేదుగా అనిపించింది అతనికి. బయటకు వచ్చి అక్కడే ఆడుకుంటున్న పిల్లలకి ఇచ్చేశాడు. ఇంటి పక్క వాళ్ళకి ప్రిన్సిపాల్ ఎవరో ఉద్యోగం గురించి కావాలని చెప్పినట్టున్నారు అనుకున్నాడు భరత్. నా చదువులు నన్ను నిలబెట్టలేదా? అమ్మకున్న ఆత్మస్థైర్యం నాకు లేదా? నెవ్వర్. చెట్టును పెంచిన వాళ్ళకి పండు తినే యోగ్యత లేదు. చెట్టును పెంచని వాళ్ళకి పండు తినే యోగ్యత లేదు. అవును, దృఢంగా నిశ్చయించుకున్నాడు భరత్. 1 నెల తర్వాత యూనివర్సిటీ క్యాంపస్ సెలక్షన్స్లో అతనికి మంచి జాబ్ వచ్చింది. తల్లికి ఎంతో ఇష్టమైన బాసుంది స్వీట్ తీసుకెళ్ళాడు. నాకు విలువ ఇచ్చినందుకు థ్యాంక్స్ కన్నీళ్లతో ఆశీర్వదించింది మాలతి. 6 నెలలు గడిచాయి. డబ్బు, ఆస్తి, హోదా, ముసుగులు అందరినీ దూరం చేసుకున్న రాజారావు ఏకాకిగానే మిగిలి దిగులుతో, అనారోగ్యంతో పోయాడు. భరత్కి కబురు పంపారు వాళ్ళు. అతని తల్లి అనుమతి కోరాడు. అతని దగ్గర చేయి చాపొద్దన్నాను కానీ నీ బాధ్యత వదిలేయమని లేదు కదా భరత్. మన ఆత్మగౌరవం దెబ్బతిన్నంత వరకు ఏదైనా చేయవచ్చు. వెళ్ళి నీ బాధ్యతలు పూర్తి చెయ్యి అంటూ కొడుకుని పంపించింది మాలతి. ఒక 2-3 గంటల్లో తిరిగి వచ్చేశాడు భరత్. ఏమైందిరా, కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయాయా, లేకపోతే నన్ను తీసుకురమ్మన్నారా? ఆశ్చర్యంగా అడిగింది మాలతి భరత్ని తల ఆరబెట్టుకుంటూ. లేదమ్మా, మనకి కబురు తెలిసి నేను వెళ్ళేలోపే వాళ్ళ మనుషులుగా రాజారావు ఏనాడు చూడలేదు. ఎందుకు వస్తారు? ఉద్యోగమే వదులుకున్నారు, ప్రేమ పంచలేదు, ఇంకా అంత్యక్రియలకు మాత్రం వస్తారేంటి అనుకుంటూ దగ్గర బంధువులు ఎవరు పూర్తి చేశారట అన్నాడు భరత్. కొడుకు చెప్పిన సంగతి విని చిన్నగా నవ్వింది మాలతి. నవ్వుతూనే ఉంది. భరత్ అర్థం కానట్టు చూస్తున్నాడు తల్లి వంక. మీరు చేయాలని సంకల్పించినా దేవుడు అతనికి అర్హత లేదని తేల్చేశాడు అంది మాధవి. మాలతి పెరగాలంటే పందిరి అవసరం.
కానీ పందిరి కర్రలు చెదలుపట్టి కొన్నాళ్ళు భూమిలో కుంగిపోతాయి. మాలతి మాత్రం వేరే ఆధారం వెతుక్కొని పచ్చగా, టీవీగా పైకి ఎగురుతూనే ఉంటుంది. కథ సమాప్తం. No, no, no. No, no, no. No, no, no.